హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కోటి దీపోత్సవంకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. 7:30కి బయలుదేరాము ఇంటి నుంచి. మేము పోయే వరకు ఉంటుందా అయిపోద్దా కూడా తెలీదు. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ మనకు తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్ ఉండే. అలాగా మేము చేరుకున్నాము కోటి దీపోత్సవంకి. అదైతే ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. మా అదృష్టం ఏంటో తెలియదు కానీ కాసేపు కూడా మేము లైన్లో కూడా నిల్చోలేదు. డైరెక్ట్ వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఇది వివిఐపి ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము మేము. అక్కడ నుంచి పంపించారు. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు. అందుకు చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉండే, ఎలా ఉంటుందో ఏంటో చాలా. ఇప్పుడు అంతా ఇక్కడ రీల్స్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే వినబడుతుంది, కోటి దీపోత్సవం అని. ఎప్పుడు పోదామా ఉన్నాయి. కానీ చివరికి నేను వెళ్ళాను. చూడండి అసలు ఆ డెకరేషన్ అసలు ఎంత బాగుందంటే అసలు రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి. మొత్తం సెట్టింగ్. ఇక్కడ పెద్ద శివాలయం ఉంది. పక్కన అందరూ అమ్మాయిలు వేషాలు వేసుకొని ఉన్నారు అమ్మవారి గెటప్లో. క్రౌడ్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ పైన మనకు సెటప్ మొత్తం వేసిన దగ్గర శివుడు ఉంటారు. ముందల శ్రీవారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందంట కాసేపట్లో. చూడండి క్రౌడ్ అసలు. నైట్ అప్పుడు ఎంత 8:30 or 9 అవుతుంది. ఇంకా భక్తులు అయితే ఇంకా అసలు అక్కడే ఉండిపోయారు ఎంత 9 అవుతున్నా సరే. ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చారు. మేమైతే ముందు రోలో కూర్చున్నాము వెళ్ళి. ఇక్కడ మేము వెళ్ళిన వెంటనే అక్కడ శివునికి అభిషేకాలు అవి చేస్తున్నారు. చూడండి అక్కడ ముందల అందరు హారతి ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి కాబట్టి శివాలయం కొద్దిగా కనిపించట్లేదు, ముందు నుంచి అయితే కనిపించేది. అందరూ అక్కడ కొంతమంది పెద్దవారు అయితే కోలాటాలు వేస్తున్నారు. కోలాటం చాలా బాగుండే అసలు. వీడియోస్ అయితే తీయొద్దు, ఫోన్ తీసేసుకుంటామన్నారు పోలీస్ వాళ్ళు. అయితే అలాగా తీసేసాము. చూడండి ఇంకా చాలామంది తీస్తున్నారు కదా, మనం తీస్తే ఏముందిలే అని చెప్పేసి తీసాము. అసలు పొగలో అంతా హారతిలో అసలు ఎంత బాగుందంటే అసలు అక్కడి నుంచి కదలబుద్ధి కూడా కాలేదు, అంత బాగుంది. హారతులు, అక్కడ వేసే పాటలు, ప్రజలు వారు చూడండి అసలు వాళ్ళ ఆనందం చూడండి. ఆ శివుడు అభిషేకం చేస్తుంటే అసలు అవి ఎంత బాగుందంటే ఇక్కడ పైన శివుడు అయితే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చూడండి అసలు ఎంత బాగా చేశారో. చాలామంది వచ్చారు. మేము November 12కి అలా వెళ్ళాము. 13 లాస్ట్ 13 వరకే ఉంటుందంట కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు. ఇప్పుడు కాసేపు అయినాక ఇక్కడ శ్రీవారి కళ్యాణం జరుగుతుందంట. ఇక్కడ వాళ్ళందరూ అక్కడ శివునికి అభిషేకం చేసినప్పుడు హారతి ఇచ్చి ఇక్కడ వాళ్ళు స్టేజ్ పైకి వెళ్తున్నారు. స్వామివారు అందరు ఒక్కరొక్కరుగా చాలామంది ఉన్నారు. ఒక 20-30 మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు హారతి ఇచ్చిన వాళ్ళు. హారతి అయిపోయాక అందరూ కూర్చున్నాము కాసేపు. మేము అక్కడ కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఉండబోయాము. అక్కడ మరీ ముందు రోలో ఉన్నాము. ముందు కూర్చుంటే కనిపించట్లేదని చెప్పేసి అక్కడ నుంచి పక్కకి వచ్చాము. పక్క నుంచి చూస్తే కనిపిస్తుంది వారి శ్రీవారి కళ్యాణం అని చెప్పేసి. అక్కడైతే మేము పక్కకి సైడ్కి వచ్చి నిలబడ్డాము. అక్కడ శ్రీవారికి పూజలు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామికి. ఇంకా పైకి అయితే ఇంకెవరిని పంపించలేరు, వారికి అలో ఉన్న వారిని మాత్రమే పైకి పంపించారు. డైలీ ఇదే టైంలో 8:30, 9 టైంలోనే ఇక్కడ శివుడికి అభిషేకం అయితే జరుగుతుందంట. డైలీ ఇది కోటి దీపోత్సవం November 1 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. 1 నుంచి 13 వరకే ఉంది. ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే లాస్ట్ రేపటి వరకే 13 వరకే ఉంటుంది.
వెళ్ళాలంటే వెళ్ళండి, అస్సలు మిస్ కావద్దు. హైదరాబాద్లో ఉన్నవారైతే అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే మనం అది చూస్తుంటే మనకు మనసు అంతా ప్రశాంతంగా, ఎంతో ఎగ్జైట్మెంట్గా చాలా బాగుంటుంది. ఎందుకు చెప్పు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మిస్ చేసుకుంటే అదొక రిగ్రెట్గానే ఫీల్ అవుతారు. అసలు మేము భూలోకంలోనే ఉన్నామా లేదా అన్నట్టు అసలు ఉంది. అంత మంచి ఫీల్ వచ్చింది అసలు అక్కడికి వెళ్ళాక. చూడండి అసలు ఎంత అబ్బబ్బబ్బా, చాలా బాగుంది అసలు. శివుడు కానీ అంతా వెనకాల సెటప్ అంతా చాలా చాలా బాగా చేశారు. ఇంకా అక్కడైతే వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. ఇంకా అందరికీ హారతి చూపించారు. హారతి తీసుకున్నాక అక్కడ పూజ చేసినాక కళ్యాణం అయిపోయినాక కిందికి ఊరేగిస్తారంట వెంకటేశ్వర స్వామిని. ఇంకా మేమైతే లేట్ అవుతుందని చెప్పేసి ఇంటికి వెళ్దాము అని ఇంకా ఎంతసేపు ఉన్నా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది, ఆడికే 9:30 అట్లా అవుతుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరదామని డిసైడ్ అయ్యి బయటకు వచ్చేసాము. అటు సైడ్ ఇంకా చూడలేదు సెటప్ అంతా ఎలా ఉందో ఇక్కడ. చాలా క్రౌడ్ ఉండి అస్సలు పోవడానికి కాలేదు. ఇక్కడ చాలామంది ఇక్కడ భరతనాట్యాలు కూడా చేశారు. భరతనాట్యం, కోలాటాలు, ఇక్కడంతా స్టేజ్ పైన వాళ్ళంతా కోలాట బృందం ఉంది, వాళ్ళంతా కోలాటాలు వేస్తున్నారు ఒక సైడ్. ఇక్కడ శ్రీవారికి పూజలు చేస్తుంటే చాలామంది అసలు ముసలి వాళ్ళు అంటూ అసలు అందరూ వచ్చారు, ప్రతి ఒక్క ఏజ్ వారు వచ్చారు. వారికి ఎక్కువసేపు కూర్చోవడానికి రాని వాళ్ళు చిన్న చిన్న స్టూల్స్ తెచ్చుకొని మరీ కూర్చొని అక్కడ దేవుని భక్తిలో నిమగ్నమైపోయారు. ఈ కోటి దీపోత్సవం అయితే మొత్తం భక్తి టీవీ ఛానల్ వాళ్ళే మొత్తం ఏర్పాటు చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా పెడతారు, కానీ ఏ ఇయర్ మాకు కూడా కుదరలేదు. శివయ్య ఆజ్ఞ లేదనుకుంటా అంటారు కదా, శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టు. శివయ్య మమ్మల్ని ఇప్పుడు రప్పించుకోవాలనుకున్నాడేమో. ఈసారి అయితే అదృష్టం కలిసి వచ్చి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మాకు అభిషేకము, ఆ పొగలో మొత్తం శివునికి అభిషేకం చేస్తూ హారతి, ఆ సౌండ్స్, అన్ని సాంగ్స్ చాలా చాలా బాగా అనిపించింది అసలు. శివుని అయితే అసలు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. చాలామంది భక్తులు అయితే అక్కడ కోలాటాలు వేస్తున్నారు. ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారంట, కానీ మరి ఎక్కడనో ఏంటో చూడలేదు. అదైతే అస్సలు వీలు కాలేదు. అంతమంది క్రౌడ్లో చూడడం అంటే సాహసమే అనుకోవాలి. అందుకు దీపాలు ఒక్కటి మిస్ అయ్యాము. అంతమంది జనాల మధ్యలో మనం వెళ్ళి చూడాలంటే అది కాని పని. అందుకే ఇక్కడ దేవుడు మాకు ఇక్కడ దర్శనం ఇచ్చాడు కాబట్టి మాకు ఇదే రాసి పెట్టుకొని ఉందని చెప్పేసి దేవుని చూసి మొక్కుకొని వచ్చాము. ఇంకా అక్కడ ఇదంతా రైట్ సైడ్ నుంచి మొత్తం ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ ముందర ఒక అమ్మవారిని పెట్టారు. ఇక్కడ మొత్తం భక్తి టీవీ వాళ్ళే ఏర్పాటు చేశారంట. చూడండి అక్కడ భక్తి టీవీ అని పైన మంచిగా రాశారు. ఇంకా దేవుడు దర్శించుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. వెళ్తూ అన్నీ అసెంబ్లీ, ట్యాంక్ బండ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.